ప్రతి పౌరుడు రక్తదానం చేసి 10 మంది ప్రాణాలు కాపాడాలని ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. ఈ రోజు అత్యవసర ఆపరేషన్ సమయంలో ఓ పాజిటివ్ రక్తం అవసరం కాగా రెడ్ క్రాస్ ప్రోగ్రామ్ మేనేజర్ గొలివి రమణ తన రక్తపు సిరాను అందించి ప్రాణాలు కాపాడడం గొప్ప విషయమని, రెడ్ క్రాస్ సభ్యులు అత్యవసర పరిస్థితులలో ముందుకు రావడం హర్షణీయమని పి జగన్మోహన్ రావు అన్నారు. రక్తదాత ప్రోగ్రామ్ మేనేజర్ రమణ మాట్లాడుతూ నిరంతర సేవలో ముందుండే రెడ్ క్రాస్లో తను కూడా ఒక ఉద్యోగిగా కాకుండా సేవకునిగా ఉండడం గర్వంగా ఉందని, శ్రీకాకుళం జిల్లాని రక్తం కొరత లేని జిల్లాగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని అన్నారు. ఇప్పటి వరకు 42 సార్లు రక్తదానం చేశానని, ఇందుకు ముఖ్య మోటివేటర్ రెడ్ క్రాస్ ప్రతినిధి ఉమాశంకర్ అని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గొలివి రమణ. నేను రెడ్ క్రాస్లోని ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మాట్లాడింది ఏంటంటే, రక్తదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణదాతలుగా మారుతున్నారు, ఇంకా మారాలని శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రజలందరికీ రెడ్ క్రాస్ నుంచి విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇంకోటి ఏంటంటే, ఈరోజు అత్యవసరంగా ఏ పాజిటివ్ ఎస్డిపి అర్జెంట్గా కావాల్సి వచ్చింది. ఏ డోనర్ కరెక్ట్గా రెస్పాండ్ కాకపోవడం వల్ల రెడ్ క్రాస్లో పనిచేస్తున్న నేనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎస్డిపి డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు గారు పూర్తి సహకారాలు స్టాఫ్కి, అలాగే రెడ్ క్రాస్ నుంచి వచ్చే సేవలు తీసుకుంటున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రపంచంలో రక్తం అనేది కొనలేనిది. సో అది ఓన్లీ మానవ రూపంలోని దాతృత్వంగా తీసుకొచ్చి మనకి దానం చేయడం ద్వారా మాత్రం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి బ్లడ్ అనేది ఒక 5 కాంపోనెంట్లో ఎక్కువ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, క్రయో, ప్లాస్మా. ఎర్ర రక్త కణాలు 100 నుంచి 110 నుంచి 120 రోజులు దాని లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇంకా తెల్ల రక్త కణాలు అయితే 12 నుంచి 15 డేస్ వరకు ఉంటుంది. ప్లేట్లెట్స్ 5 రోజులే. ఈ మధ్యన విపరీతంగా వైరల్ ఫీవర్స్, తర్వాత డెంగ్యూ, మలేరియా లాంటి ఫీవర్స్ రావడం వల్ల ఎక్కువగా పేషెంట్లు ప్లేట్లెట్స్ కోల్పోవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ లైఫ్ రిస్క్ అయ్యి చనిపోయే స్థాయి వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే ప్లేట్లెట్స్ ఇవ్వడానికి అనేది కూడా ఒక మంచి ఉద్దేశం. ఎందుకంటే మన దగ్గర ఉన్న 4,50,000 ప్లేట్లెట్స్ ప్రతి మనిషి దగ్గర ఉంటాయి. దాని లైఫ్ స్పాన్ 5 రోజులు మాత్రమే. అందులో కొన్ని 50% చనిపోతే 50% కొత్తగా మళ్ళీ మన బాడీలోని రీప్రొడక్టివ్ అవుతాయి. ఇప్పుడు మనం ఆ ప్లేట్లెట్స్ ఇవ్వడం వల్ల ఉపయోగం అంటే అవతల వాళ్ళు రక్షించడానికి ముఖ్య ఉద్దేశం అవుతుంది. ఇంకొకటి 15 రోజులకు ఒకసారి మనం ప్లేట్లెట్స్ ఇవ్వచ్చు ఎవరికైనా. దానివల్ల మనకు నష్టం ఏం జరగదు. బ్లడ్ అయితే 3 months తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు. బట్ ప్లేట్లెట్స్ అయితే 15 రోజులకు ఒకసారి. బాగా ఫీవర్ వచ్చి బాగా లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతే కోమాకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రెడ్ క్రాస్ వంతున మీ అందరినీ మేము అభ్యర్థించేది ఏంటంటే ఎస్డిపి వచ్చి డొనేట్ చేయండి. ఇది పెద్ద కష్టమైన పని కాదు. ఇక్కడ టెక్నికల్ టీం ఉన్నారు. తర్వాత ఇప్పటి వరకు మన ప్రెస్ అండ్ మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక ప్రాణం ఖరీదు మనం వెలకట్టలేదు, ఒక అమ్మ మాత్రం వెలకట్టగలరు. కాబట్టి ప్లీజ్ డొనేట్ ద ఎస్డిపి. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎస్డిపి డోనర్. నేను కూడా ఇప్పటి వరకు 42 సార్లు బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఎస్డిపి ఇంచుమించు 12 సార్లు ఇవ్వడం జరిగింది. మా ఉన్నారు, మా పిఆర్ఎస్ చైతన్య ఉన్నారు. వీళ్ళు మీకు అందరికీ కాంటాక్ట్స్లో ఉన్నారు, మీకు తెలిసిందే. ఇప్పుడు మేమేమనుకున్నామంటే రెడ్ క్రాస్ వైపు నుంచి ఏ సహకారాలు కావాలన్నా మా జగన్మోహన్ సార్ చైర్మన్ గారు, అలాగే మా డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్, మా స్టాఫ్, అలాగే ప్రతి ఒక్కరు ఎన్జిఓస్ని, ఎందుకంటే వాళ్ళు కూడా సహకారం రెడ్ క్రాస్ అన్నింతకాలం అందిస్తున్నారు. అతి కొద్ది రోజుల్లోనే 69 మందికి ఎస్డిపి డొనేట్ చేయడం జరిగింది రెడ్ క్రాస్ నుంచి. సో దానికి కారణం మన శ్రీకాకుళంలో ఉన్న ప్రజలందరూ ప్రతి ఒక్కరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ.